అరుణ్ గారు, నాకు ఇక్కడ ఒక సందేహం ఉన్నది. అసలు మన దేశం విభజించబడిందే మత ప్రాతిపదికన. ఏది? మన భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను, పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ కంట్రీగా. మరి అలాంటప్పుడు మనకు లేని దరిద్రాన్ని మనకు అంటగట్టేట్టు మన రాజ్యాంగంలోకి ఈ సెక్యులర్ అనే పదాన్ని ఎందుకు దూర్చినారు? దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంది? దాని గురించి కాస్త వివరించగలుగుతారా? వాస్తవానికి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏదైతే మీరు ఈ సెక్యులర్ పదం అంటున్నారో అది ప్రియాంబుల్లో ఉంటుంది. ఆ ప్రియాంబుల్లో 1950 జనవరి 26న మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజే మనం గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం. ఓకే. అప్పుడు ప్రియాంబుల్లో ఈ సోషలిస్ట్ సెక్యులర్ పదాలు అనేవి లేవు. అవి ఎమర్జెన్సీ టైంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో ఈ 2 పదాలను, ఏదైతే సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలను ప్రియాంబుల్లో అమెండ్మెంట్ చేశారు. మీకు తెలుసు, అప్పట్లో ప్రతిపక్షం మొత్తము జైల్లో ఉంది. ఓకే, అవును. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆవిడ బలవంతంగా తీసుకుపోయి లోపల పెట్టి జైల్లో రాత్రి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను దాంట్లో చూపించారు. అవును. దీని మీద సుప్రీంకోర్టులో కూడా జ్యుడిషియల్ రివ్యూకి కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈ పదాలను సమర్థించింది. దీనేం సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు, సమర్థించింది. కానీ ఇప్పటికీ కొన్ని సంఘాల వాళ్ళు మరియు ఇంటెలెక్చువల్స్ ఇలా చేయటం తప్పు కదా అని అడుగుతుంటారు. అంటే ఇక్కడ ఒక విషయం, అంటే మనం మొదటగా మన దేశం ఏ విధంగా అయితే విభజించబడిందో అలా కాకుండా దీంట్లో మీరు చెప్పినట్టుగా ఈ సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను చొప్పించినప్పుడు కూడా సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు సమర్థించింది? అది తప్పు కదా. ఎందుకంటే ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు విడిపోయేటప్పుడు సరే ఏదో కొన్ని కట్టుబాట్లు ఏదో మాట్లాడుకుంటారు. అట్లా కాకుండా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇలా అంటే సరే దాన్ని కోర్టులు ఎట్లా ఒప్పుకుంటాయి, పెద్ద మనుషులు ఎట్లా ఒప్పుకుంటారు, ఎట్లా ఒప్పుకుంటారు? ఆ విధంగా ఇప్పుడు పాకిస్తాన్ మొదటి నుంచి ఇస్లామిక్ దేశంగానే ఉండదు, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. మనకు ఇప్పుడు హిందూ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇప్పుడు సెక్యులర్ కంట్రీగా చేసి ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు కోర్టు దాన్ని ఎట్లా సమర్థించింది? దీన్ని చేయడం వెనక ఇందిరాగాంధీకి కుట్రలు ఏమన్నా ఉన్నాయా? మనం ఇక్కడ సుప్రీంకోర్టును ఒకటినే తప్పు పట్టకూడదు. దీని తర్వాత మనం చూస్తే ఇది 42వ అమెండ్మెంట్. 42వ అమెండ్మెంట్. ఓకే. దీని తర్వాత అప్పటి జనతా పార్టీ ఏర్పడ్డాక వాళ్ళు 42వ అమెండ్మెంట్లో చేసిన చాలా చట్టాలను తొలగించారు. కానీ జనతా పార్టీ వాళ్ళు దీన్ని తొలగించలేదు. అంటే మనము కొన్ని విషయాలని చెప్పం బయటికి, కొన్ని ప్రభుత్వాల తప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు దాని గురించి పట్టించుకోలేదు. మనకి సుప్రీంకోర్టు ఎందుకు సమర్థించిందంటే, సుప్రీంకోర్టుకి కేశవనంద భారతి అనే ఒక కేసు ఉంటుంది. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అందులో బేసిక్ స్ట్రక్చర్ అనే విధానాన్ని సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్లో చెప్పడం అయింది. ఇప్పుడు ఈ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాల వలన బేసిక్ స్ట్రక్చర్కి ఎటువంటి ప్రమాదం లేదు. ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఏదైతే ప్రాథమిక హక్కులకి భంగం కలిగిన చేసే చట్టాల ద్వారా, అలాగే ఈ బేసిక్ స్ట్రక్చర్కి ప్రమాదం కలిగిన అప్పుడు సుప్రీంకోర్టు స్పందిస్తుంది. అప్పటి ప్రభుత్వాలు ఏమి చేయలేదు. తర్వాత చాలా అధికారంలో వచ్చాయి, అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, దీని జోలికి ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ మనం కోర్టులను ఒకటినే తప్పు పట్టకూడదు, కొన్ని ప్రభుత్వాలకి కూడా తప్పు ఉన్నాయి.